అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్ష అమావాస్య. ఈ రోజు ఆదివారం అమావాస్య. అశ్విని నక్షత్ర అమావాస్యకు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటారు తాంత్రికులు. మోస్ట్ పవర్ఫుల్ డే రోజు ఆదివారం అమావాస్య అంటేనే ఒక శక్తియుతమైన రోజు, పద్మక యోగమున్న రోజు. అమావాస్య జననే. అమావాస్య రోజు ఇటువంటి నక్షత్రాల్లో గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు స్త్రీ అంటే ఆడపిల్ల జననం, ఆ కుటుంబానికి మహాయోగం. శూన్యస్థానేషు లక్ష్మీ స్థితః. శూన్యస్థానంలో లక్ష్మీ స్థితంగా ఉంటుంది. ఆడపిల్లలు జన్మిస్తే మహాలక్ష్మి రూపంగా జన్మిస్తారు అని. అదే పురుషులు జన్మిస్తే శూన్యస్థానేషు శిశు అంటే మగపిల్ల వాళ్ళు జన్మిస్తే వాళ్ళ జీవితంలో గ్రహాల ప్రభావం కన్నా వాళ్ళు ఏ దాన్ని ఎన్నుకుంటారో దానికి ప్రకృతి గ్రహాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంత ఆత్మబలంతో వాళ్ళు జన్మిస్తారు అని. ఇక వాళ్ళు విధి విధానాలని మార్చగల శక్తి వాళ్ళల్లో ఉంటుంది. చూడండి, అటువంటి వారు ఈ అమావాస్య ఆదివారం రోజు జన్మిస్తే వాళ్ళు జీవితంలో ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. ఇప్పుడు మంచి మార్గాన్ని ఎన్నుకొని దాంట్లో ప్రావీణ్యత కావాలి అనుకుంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. అదే విధానంగా వాళ్ళు ఏదైనా పెరిగే వయసులోనో ఎన్విరాన్మెంటో లేదో ఫ్రెండ్స్ తోనో చెడు మార్గాన్ని ఎన్నుకుంటే ఇక ఆ చెడు దాంట్లో ప్రావీణ్యత చేసిస్తారు. అందుకే అమావాస్య రోజు జన్మించినప్పుడు వాళ్ళకి సూక్ష్మ, రెండోది విశేషంగా బాగా గమనించాలి, వాళ్ళకి శూన్య దృష్టి అంటాం. అంటే గ్రహాలు కూడా వాళ్ళపైన శూన్య దృష్టి అంట. ఏం లేదు, శూన్యము అంటే ఇంకేం లేదు, అక్కడ ఏమి లేదు అంటే అంతా ఉంది అని. మీకేమైనా అర్థమైందా? ఏం అర్థం కాలే కదా. ఇప్పుడు ఈ అమావాస్య రోజు వాళ్ళు జన్మించిన వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏదైనా క్రియేట్ చేయగలరు, అబద్ధాన్ని నిజము చేయగలరు, నిజాన్ని అబద్ధము చేయగలరు. అంటే అంత శక్తి ఉంటుంది. తర్వాత వాళ్ళ ప్రకృతిలో ఉన్న సోర్స్ ఏదైతే ఉందో అది వాళ్ళని ఎమ్మడబడుతూ ఉంటుంది. అంత గొప్ప శక్తి. అందుకే అమావాస్య రోజు ఆడపిల్ల జన్మిస్తే మహాలక్ష్మి అంటారు. కొందరైతే ఈ అమావాస్య జన్మించిన వారికి తెలివి ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా వాడు నష్టపోవాలి అని లేదని అనుకునేస్తే ఖచ్చితంగా వీళ్ళు నష్టం చేయిస్తారు. దానికి పూర్వంలో అంటే మగపిల్ల వాళ్ళకి సంకల్ప బలం, ఆత్మబలం చాలా శక్తి కదా. వీళ్ళు ఏమనుకుంటారో అది జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మగపిల్లలు పుట్టింటారు. ఆ కష్టంలోనో వాళ్ళకి మంచిగా గురూపదేశం లేకుండా జీవిత మార్గం తెలియకుండా కొందరు ఏం చేస్తారు, మొరటిగా పెరిగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. దాని పూర్వీకులు ఒక మాట పెట్టేస్తారు, అమావాస్య రోజు మగపిల్లలు జన్మిస్తే దొరన్న అవుతాడు, లేకపోతే దోపిడీదారుడన్న అవుతాడు. అంటే దొర లేదో దొంగ అని అర్థం. ఇలా అయిపోతారని. దయచేసి అలా ఎవరిని అనకండి. ఎందుకంటే వాళ్ళు శూన్య స్థానంలో జన్మించారు. దాంట్లో ఏం నింపితే అదే అవుతుంది అని అర్థం.
ఇక ఈ రోజు అశ్విని నక్షత్రం కదా, అశ్విని నక్షత్రంలో ఎవరు జన్మించినా ఎటువంటి శిశువు ఆడపిల్ల మగపిల్ల అనేది ఏం లేదు. ఎవరు జన్మించినా కూడా మొదటి పాదంలో శిశువు జన్మిస్తే తండ్రికి ఏదైనా దోషము ప్రాప్తి అవుతుంది. దానివల్ల జీవితంలో గుర్తుండిపోయేలా ఒక మచ్చ ఏదైనా ఉండిపోతుంది, అంటే ఏదైనా చెడు జరుగుతుంది. ఇక 2వ పాదం 3వ పాదం 4వ పాదం శుభ ప్రతిఫలమే. పుట్టినప్పుడే ఒక 1 year లోపు దాన్ని చక్కగా ఏదైనా పరిష్కారాలు చేసుకునేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది. దాని గురించి రేపు ఎపిసోడ్ లో తెలియజేస్తాను. రేపు సోమవారం కదా, రేపు ఖచ్చితంగా ఓంకారం చూడండి. దాంట్లో ఇక శిశువు జనన నక్షత్రాల గురించి కాస్త డీటెయిల్ గా తెలియచేసి, ఈ రేపటి నుంచి వైశాఖ మాస ప్రారంభం కదా, ఇంక వైశాఖ మాసం అంతా కూడా ప్రతి రోజు ఒక్కొక్క నక్షత్రంలో జన్మిస్తే వాళ్ళు ఏం చేసుకోవాలి, ఏది నక్షత్రంలో ఎటువంటి దోషాలు అనే దాని గురించి వివరంగా ఒక మంత్ దీని గురించి అవగాహన పెంచడానికి రేపటి నుంచి తెలియజేస్తా. రెండోది, వైశాఖ మాసంలో ఎక్కువ జ్యోతిష్య శాస్త్రం మాట్లాడాలి అని మాకు పూర్వీకులు అందరూ కూడా చెప్పేది. ఎందుకంటే వైశాఖ మాసం అంటేనే జ్యోతిష మాసము అని. ఎందుకంటే ఆ సమయంలో గురువుల్ని కన్సల్ట్ చేసి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని కాస్త అవగాహన తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని భవిష్యత్తులో జరిగే ఏదైనా తాపత్రయాలు ఉంటే వాటికి పరిష్కార ఉపాయాలని వెతకడానికి అత్యుత్తమమైన మాసము అని మనకి జ్యోతిష శాస్త్రంలోనే ముందుగా థియరీలో అవే చెప్తూ ఉంటారు. అందువలన ఇక ఈ రోజు మనం అందరూ కూడా మంత్రబలంలో ఓం శూన్యస్థానం అంటే గుర్తుపెట్టుకోండి, శూన్యస్థానం చిదానంద రూపము, శూన్య రూపము అంటాం. చిదానంద రూపం ఏమీ లేనిది. తర్వాత రెండోది, దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. చిత్ అంటే అతి పవిత్రమైనది, అక్కడ ఏమి లేనిది. అతి శుభ్రత, అది ఏమి లేదు, అతి శుభ్రత ఏమి లేదు. ఇంకా శూన్యస్థానం, చిత్ మనసు, ఏమి నిండుకుండా ఉండే మనసు. ఆనందం, ఆనందం పరబ్రహ్మం అంటే ఆనందము పరబ్రహ్మం అంటే ఆనంద, చిదానంద చిత్ ఆనంద. చిత్ ఆనంద అంటే బ్రహ్మ జ్ఞానముతో కలిగినది. రూపం ఆత్మ, చిదానంద రూపం. శూన్యస్థానం అమావాస్య రోజు శూన్యస్థానం కాబట్టి ఓం చిదానంద రూపాయ నమః అని నామాన్ని జపించాలి. శూన్యం అంటే ఏం తెలుసా, అక్కడ ఏమి లేదు అని కదా మీరు అనుకునేది. ఏమి లేదు, అందులో ఏం నింపితే అదే అవుతుంది. అలా మీ మనసు జన్మించే సమయంలో మీరు శూన్యం. తర్వాత మీలో జ్ఞానం నింపుకోవడం, అహంకారం నింపుకోవడం, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఇవన్నీ నింపుకోవడం. అవి నింపుకొని పెరిగిన తర్వాత వాటిని ఖాళీ చేసుకోవడమే చిదానంద రూపం. నేనేం కాదు, నాలో ఏముందో నాకు తెలీదు అనుకోవడమే చిదానంద రూపం. అవును, ఇప్పుడు మీకు ఈరోజు అర్థమయ్యేలా తెలియచేయాలంటే, ఈ శరీరం అమ్మా నాన్న ఇచ్చారు, నాకు ఒక పేరు గురువులు పెట్టారు, చదువుకున్న జ్ఞానం ఒకరిచ్చారు, శరీరం ఒకరిచ్చారు, ఆ తర్వాత ఫుడ్ ఒకరిచ్చారు. అవన్నీ అందరూ ఒక్కొక్కరు ఒకటి ఇచ్చారు. డబ్బులు సంపాదించామో ఒకరు వచ్చింది. నాది ఏది? ఇవన్నీ వేరే వాళ్ళు ఇచ్చిండేది కదా, నాది ఏది? నీలో ఉన్నది ఏంటి? నువ్వు ఎవరు ఇంతకి అంటే అదే చిదానంద రూపం. అంటే లోపలున్న ఈ హృదయాగ్ని ఏదైతే ఉందో, హృదయము ఈ ఒక హృదయ బడితం అంటాం కదా, హృదయము ఆ ఒక ఏదైతే ట్యూన్ అప్ అవుతుందో, లోపల హృదయం పనిచేస్తుంది కదా, ఆ పనిచేసే దానికి ఒక వెలుగునిస్తుంది కదా, ఆ ఒక శక్తి, హృదయం పనిచేయడంలో ఉన్న శక్తి ఉంది కదా, ఆ శక్తియే నేను. అదే భగవంతుని అణు, ఆ జ్యోతి, కంటికి కనబడని లోపలున్న జ్యోతి, ఆ జ్యోతియే మనం. దాన్ని ఒక ఆత్మ అంటాం. అంటే భగవంతుడు ఇచ్చిన ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ దృష్టి పెట్టాలి అంటే మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి, మోక్షానికి, మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి దీన్ని దారి వెతుక్కుంటే అదే మోక్ష మార్గం. కానీ ఇక్కడ మనము ఈ జీవితంలో మనము ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాల్లో చిక్కేసుకొని వీటన్నిటిని తప్పించుకొని అక్కడికి చేరుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు. ఇదే అసలైన జీవితం. అయితే ఈ మధ్యలో ఈ శూన్యము అంటే, ఇప్పుడు మనము ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకుంటాం. ఆ గుమ్మడికాయ రౌండ్ గా ఉంటుంది, లేదా ఓవెల్ షేప్ లో ఉంటుంది, దాని శూన్యము అంటాం. ఒక ఫ్లవర్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్. దీని ఆకారం చూడండి ఎలా ఉంది, శూన్యం. అంతే, శూన్యం. మీరు ఏ ఫ్లవర్ అన్నా తీసుకోండి, ఆకారం చూడండి శూన్యం. చంద్రుడు ఆకారం చూడండి, రౌండ్ గా పూర్తి చంద్రుడు, సున్నా అంటే ఫుల్. తర్వాత సూర్యుడు చూడండి, రౌండ్ ఆకారం, దాన్ని సున్నా అంటాం మనం, అంటే ఒక డాట్, అంతే, ఒక సున్నా. అలాగే తర్వాత ఏదైనా ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకువచ్చినా మీరు కరెక్ట్ గా ఇలా నిలబడితే వెండ అనేది వెలుగు శిరస్సు పైన వచ్చేలోపు అది అక్కడ శూన్యం అయిపోతుంది, రౌండ్ గా అయిపోతుంది.
దాని నీడ ఇట్లు పెరగచ్చు, ఇట్లు పెరగచ్చు, ఇట్లు పెరగచ్చు. చిదానంద రూపం ఆ శూన్యం. ఒక విత్తనం, గుమ్మడికాయ లోపల ఒక విత్తనాలు ఉంటాయి, తీసుకుంటాం. ఆ విత్తనాలు అన్ని విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు పక్కన పెట్టి ఒక విత్తనం తీసుకొని ఓపెన్ చేయండి. దాంట్లో ఏముంది? విత్తనం లోపల ఏముంది? శూన్యం, ఏమీ లేదు. కానీ అక్కడ ఒక పెద్ద వృక్షం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వృక్షం పెద్దగా వస్తుంది కదా. ఆ వృక్షం ఏమీ లేదు, ఒక రావి గింజ, రావి వటా వృక్షం, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు పండును తీసుకోండి, అందులో ఇంత ఉంటుంది ఒక గింజ. దాన్ని ఓపెన్ చేసి చూడండి, ఏమి కనబడదు. దాన్ని కట్ చేస్తే 2 ఉప్పలవుతాయి, కానీ దాని లోపల నుంచి పెద్ద వృక్షం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అదే చిదానంద రూపం, ఆ శూన్యం నుంచి ఉద్భవించిండేదే. మనము కూడా ఆ శూన్యం నుంచి వచ్చినదే. బ్లాక్ హోల్ పైన కృష్ణ బిలవము అంటారు కదా, కృష్ణ బిలం, బ్లాక్ హోల్, మిల్కీ గ్యాలక్సీ, ఏంటవన్నీ? అవే చిదానంద రూపాలు. అదే నీలా సరస్వతి. ప్రపంచం పైనున్నది నీలవర్ణం, నీలా మొత్తం నీల అంటే ఈ ఆకాశతత్వం ఏ వర్ణం కనబడుతుంది? నీలవర్ణం కనబడుతుంది, నీలము. అందులో ఏమి దాగుంది? జ్ఞానము. జ్ఞానానికి అధిపతి ఎవరు? సరస్వతి. చూసారా ఎంత గొప్పదో? నీలా సరస్వతి. అలా ఈ రోజు ఆదివారం అమావాస్య, చిదానంద రూపాన్ని జపిద్దాం. తర్వాత ఈ రోజు చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం. ఇంకా రాబోయే రోజుల్లో బుధవారం రోజు అక్షయ తృతీయ కూడా వచ్చేసింది. దాన్ని కూడా ఈ రోజు ఏం చెయ్యాలి, ఏంటి పూర్వ సిద్ధతలు మనం ఏం చేసుకోవాలి, అవన్నీ కూడా తెలియచేస్తాను. ముందుగా ఓం చిదానంద రూపాయ నమః అనే నామాన్ని జ్యోతి రూపంగా మనము జపిద్దాం. ఓం చిదానంద రూపాయ నమః. మనకి జ్యోతిష శాస్త్రంలో చాలా గ్రహాలను మనం తీసుకుంటాం. 9 గ్రహాలు ఇంపార్టెంట్ గా తీసుకుంటాము. ప్రకృతిలో ఇంకా ఎన్ని ఉంటాయో, కానీ మనం చక్కగా భూమికి సనిహంలో ఉన్న ఈ ఒక 9 గ్రహాల ఆధారంగా ఒక జాతక చక్రాన్ని మనం తీసుకుంటాం. సరే, ఈ జాతక చక్రంలో చాలా మంది వరకు ఈ కాలంలో ఇంటర్నెట్, మొబైల్ ఇవన్నీ వచ్చే రావడం వల్ల అన్ని వెతుక్కోవచ్చు. దయచేసి లేనిపోనివన్నీ తలకాయలో నింపేసి వాళ్ళలో ఉన్న వజ్రాల్టి జ్ఞానం పోయింది. ఎప్పుడు కూడా ముందుగా నాకు గురువు ఒక మాట నేర్పించాడు. చిన్న వయసు అప్పుడు, ఇంకా 10th స్టాండర్డ్కి లోపలే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ వచ్చింది. ప్రకృతి పైన, రీసైకిల్ పైన, దీనిపైన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. దానికి ఆల్రెడీ స్టేట్ వైజ్ చేసుకుని నేషనల్ వైజ్ లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. వెళితే అక్కడ నేను తీసుకెళ్ళిండేది ఒక చిన్న డబ్బా, ఒక అంత టారు, ఒక అంత ప్లాస్టిక్, ఇవే తీసుకెళ్ళాను. ఇంకేం లేదు మా దగ్గర, ఒక స్టవ్ అంతే. దాన్ని ఎగ్జిబిషన్ లో చూపించాలి. ఇవన్నీ అందరికీ తెలిసినవే, కానీ ఆ క్రియే లోపల ఏం జరుగుతుంది, దానివల్ల ఎన్వైరన్మెంట్ పైన ఏం ప్రాబ్లం అవుతుంది, ఒక సబ్జెక్ట్ రీసైక్లింగ్ దానిపైన. ఇది దాదాపు 25-30 ఇయర్స్ బ్యాక్ కథ నేను తెలియచేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 30 ఇయర్స్ బ్యాక్ కథ, 25 ఇయర్స్ బ్యాక్ కథ, ఎగ్జాక్ట్లీ 25 ఇయర్స్ బ్యాక్ కథ. వెళ్తూ ఉన్నాను. సరే వెళ్తే ఆ ఎగ్జిబిషన్ లో ఇంటర్నేషనల్ వచ్చారు కదా, వాళ్ళు చూసి నాకు భయం వేసింది. ఎందుకంటే ఏంటి ఇలాంటి ఎక్విప్మెంట్స్, ఇలాంటివి అడ్వాన్స్ టెక్నాలజీ ఇవన్నీ తెచ్చుకున్నారు. నేను చూస్తే ఒక స్టవ్, ఒక అంట్లో కాంచడానికి ఇవి 2 ప్లాస్టిక్, ఏమి లే. వెనుక ఒక వెనుకొచ్చి దాన్ని మనకి ఏదైతే ఒక స్టాల్ లాగా ఇచ్చింటారో దాని వెనుక మనం ఏదైనా వేసుకోవడానికి నా స్కూల్ పేరు, నా పేరు, నా ఫోటో అని స్టాండర్డ్ వస్తుంది. తర్వాత నేను ఏ దాని గురించి తెలియజేస్తున్నాను, ఒకటి వాల్ పేపర్ లాగా వెతుకొని పోయినాను, అంతే, ఇంకేం లేదు. కానీ వేరే వాళ్ళు చూస్తే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో వచ్చారంటే అలా వచ్చారు. సరే టీచర్ చెప్పాను, సార్ ఇది నాకేదో ఒక రకంగా ఉంది, ఇంతమంది ఇలా వచ్చారు అంటే ఇంతమంది ఇలా వచ్చారు, మనం దాన్ని చూస్తారో లేదో సార్, మనం ఎలా చెప్తాం, వింటారో లేదో, టైం ఉంటుందో లేదో, వాళ్ళంతా ఇలా ఉన్నారు అంటే. అప్పుడు టీచర్ ఒక మంచి మాట అన్నాడు, చూడప్పా, జీవితంలో ఒకరిని చూడ్డం మానే, వాళ్ళు అలా ఉన్నారు అని చూడ్డం. ఫస్ట్ నీలో ఉన్న జ్ఞానం నీకు నమ్మకాన్ని ఇవ్వాలి అంటే, నీలో ఉన్న జ్ఞానం అది మరింత స్ట్రాంగ్ అవ్వాలంటే ఫస్ట్ వేరే వాళ్ళ జ్ఞానం గురించి నువ్వు ఆలోచించు. వాళ్ళేం చెప్తున్నారు అని చూస్తే నువ్వు కాపీ అయిపోతావు. వాళ్ళు చెప్పింది నువ్వు చెప్తావు అనుకో, కాపీ అయిపోతావు. నువ్వు వాళ్ళు చెప్పింది వినకుండా చూడకుండానే ఉండు. అప్పుడు నీలో ఏది ఒరిజినాలిటీ ఉంటుందో అదే ఉంటుంది, దాన్నే నువ్వు తెలియచేయాలి. దయచేసి ఈ 3 రోజుల ఎగ్జిబిషన్ లో
నీ టేబుల్, నీ చైరు, నీలో ఉండేది నువ్వు ఎలా ప్రజెంటేషన్ చేయాలి అంత మాత్రమే పైన ఫోకస్ పెట్టు. వేరే వాటిపైన కన్నెత్తు కూడా చూడకు, అక్కడ వినద్దు కూడా. కావాలంటే ఆఖరిలో పెన్ను బుక్ తీసుకొని అన్ని స్టూడెంట్స్ వెళ్ళి కలువు అని చెప్పారు. సరే సార్ అని. తర్వాత స్టార్ట్ అయింది. లోపల భయం స్టార్ట్. అందరినీ వచ్చారు, నా దగ్గరకు వచ్చారు 5 మంది నిలుచుకున్నారు. ప్రెజెంటేషన్ ఇమ్మన్నారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆఖరికి అంతా అయిపోయింది లేని వెళ్ళిపోయాను. ఇంకేం గంట ముట్టు కట్టుకున్నాం, 3వ రోజులు అయిపోయింది, ఇంకేమొస్తుందిలే అనుకున్నా. అప్పుడు ఇంకేం గేట్ లో ఉన్నాను, ఇంకెళ్ళిపోవాలి, ఇంకెళ్ళిపోదాము అని చెప్పి ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోదాము అని చెప్పి గేట్ లో నిల్చుకొని ఉన్నాం. అంతా గంట ముట్టు కట్టుకొని, నేను మా టీచర్స్ అంతా. ఈ టీఏడి అవన్నీ డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చారు మాకు, అవన్నీ తీసుకున్నారు. అంతా చక్కగా అయిపోయింది. ఇంకంతా మనం వెళ్ళాలి, రెడీగా సిద్ధంగా ఉన్నాము. ఇంక వెళ్ళిపోదాం పదండి, ఇంకేమొస్తుందిలే, ఇక్కడ పార్టిసిపేట్ చేసాం అదే చాలే అనుకుని వెళ్ళిపోదాము. దానికోసం పార్టిసిపేట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, వెళ్ళిపోదాంలే అనుకుంటే అప్పుడు నా పేరు పిలిచి స్టేజ్ పైనకి రావాలి అన్నారు. గేట్ దా నుంచి అక్కడికి వెళ్ళేదానికి 500 మీటర్స్. నన్నేనా అని ఇంకోసారి పిలిచాను. తర్వాత స్కూల్ పేరు అనౌన్స్ చేసి మళ్ళీ నా పేరు చెప్పారు. రన్నింగ్ పై స్టేజ్ పైన నిల్చుకొని నాకు ఇచ్చారు. అంతే, ఆ క్షణం నేను ప్రపంచాన్ని మర్చిపోయా, శూన్యస్థానం అయిపోయా. ఇంకా దానికి మించిన ఆనందం లేదు. అంటే ఏమి పనికిరానిది అనుకున్నా, అలాంటిది అంత గొప్పది వచ్చింది. ప్లేస్ ఇచ్చారు, గోల్డ్ మెడల్. ఇప్పుడు కూడా నా దగ్గర సర్టిఫికేట్ ఉంది. చిన్న వయసు అప్పుడు. అంటే అర్థం, మనలో ఉన్న జ్ఞానం పైన మనం నమ్మకం పెట్టి మనం దానిపైనే ఫోకస్ పెడితే ఖచ్చితంగా మనము అభివృద్ధి అవుతాం. చదువుకోవాలి, మెయిన్ చదవాలి. ఎవరెవరో ఏమేమి పుస్తకాలు రాస్తారు, ఏమేమి సబ్జెక్ట్ ఉందో ఆ థియరీని చదవాలి. కానీ అది చదివి మనలో ఉన్న ఈ విద్యని స్వీకరించాలి, మనలో ఉన్న తెలివిని దానికి తోడు చేయాలి. అప్పుడు మనలో విశిష్ట జ్ఞానము, విజ్ఞానం ఉత్పత్తి అవుతుంది. ఆ జ్ఞానంతో ఇతరులకి ప్రెడిక్ట్ చేయాలి. అప్పుడు అసలైన సత్యము బయటపడుతుంది. దీన్ని అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ మంది కాపీ పేస్ట్, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం చూసేది, వీళ్ళు కొత్తగా మాట్లాడేయడం. అది కాదు, నీలో ఏముంది. దీనికే బ్రూస్లీ తెలుసు కదా, బ్రూస్లీ ఫైటింగ్. బ్రూస్లీ ఈస్ బిగ్గెస్ట్ కుంఫు అండ్ కరాటే మాస్టర్. ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇంకా అతన్ని ఎవరు బ్రేక్ చేయలేదు. అటువంటి బ్రూస్లీ ఒక మాట చెప్పారు, నువ్వు ఎప్పుడూ శూన్యస్థానంలో ఉండు, శూన్యస్థానంలో ఉండు, దాంట్లో ఏమి నింపుకోవద్దు, ఎంటీ మైండ్. అప్పుడు ఎంటీ గ్లాస్ లేకుంటే నువ్వు దాంట్లో ఏదైనా పోసుకోవచ్చు. అలా శూన్యస్థానంలో ఉండు. నువ్వు ఏది దాంట్లో నింపుకుంటావో అది నువ్వు అవుతావు. రెండోది, ఎవరికి 100 విద్యలు తెలిసి ఉన్నా, 100 టెక్నిక్స్ తెలిసి ఉన్నా, కరాటేలో, కుంఫులో, ఏ దాంట్లో అయినా నాకు భయం లేదు. కానీ ఒక్క టెక్నిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు కదా, వాడిని చూస్తే నాకు భయం. ఒకే టెక్నిక్ 10,000 సార్లు చేసిన వాడిని చూస్తే నాకు భయం. అదే అతని దగ్గర 10,000 విద్యలు ఉన్నా, 10,000 టెక్నిక్స్ ఉన్నా నాకు భయం లేదు అన్నాడు. అంటే మీలో ఏ విద్య అయితే ఉందో దాన్ని నమ్ముకొని దానిపైన ఫోకస్ పెట్టి దాన్నే ప్రభావంగా మీరు ప్రాక్టీస్ చేయండి. గ్రహాల గురించి కావచ్చు, వేదం గురించి కావచ్చు, సంగీత వేదం గురించి కావచ్చు, ఉపనిషత్తుల గురించి కావచ్చు, పురాణాల గురించి కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, జ్యోతిష శాస్త్రం కావచ్చు, సంగీత శాస్త్రం కావచ్చు, నృత్య శాస్త్రం కావచ్చు, నాట్య శాస్త్రం కావచ్చు, శిల్పకళా శాస్త్రం కావచ్చు, ఏదైనా మీకు ఏం తెలుసో దాన్నే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ 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 దాన్నే పై ఫోకస్ పెడితే దాంట్లో మీరు పెద్ద మేధావులు, మీలో ఒక కొత్త విద్య ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే వేరే వాళ్ళని కాపీ కొడుతూ ఉంటారో జీవితంలో మీరు మీ విద్య మీకు లేకుండా ఇతరులే కాపీ కొట్టి మాట్లాడి క్రియేటివిటీ అనేది మీలో పోయి జీవితంలో వేరే వాళ్ళపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఈ కాలంలో ఇంటర్నెట్ లో దొరికే నాలెడ్జ్ పై ఆధారపడి ఎంతో మంది బతుకుతున్నారు. అలా మీ జీవితాలు కూడా అయిపోతాయి. ప్రతి విద్యార్థులు అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. మీలో ఉన్న అద్భుతమైన చైతన్య శక్తి, జ్ఞానం బయటికి రావాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీరు అంత కొత్త నాలెడ్జ్ ఉత్పత్తి అవుతుంది. మోర్ యు లెర్న్, మోర్ యు ప్రాక్టీస్, మోర్ బ్యూటిఫుల్ లైఫ్, మోర్ నాలెడ్జ్. అంతే. మోర్ యు ఆస్క్, మోర్ యు లెర్న్. అంతే కదా. మోర్ యు ప్రాక్టీస్, మోర్ యు లెర్న్. అంతే. నువ్వు ప్రాక్టీస్ చేసుకో, నీలో నీ ప్రశ్నలు ఉత్పత్తి చేసుకో, నీలో నీ జ్ఞానాన్ని వెతుక్కో. అప్పుడు విశిష్ట జ్ఞానం అనేది బయటకు వస్తుంది.
అందుకే శూన్యం నుంచి ఎంతో జ్ఞానం బయటకు వస్తుంది అని ఇంత అంతరార్థం. ఇంకొక రహస్యం ఏం తెలుసా, మన భూమి కూడా శూన్యంలోనే ఉంది. అంటే ఈ భూమిపై అన్ని ఉన్నాయి, నీకేది కావాలో అది నువ్వు వెతుక్కో. ఇదే బ్రహ్మాండం. అమావాస్య రోజు అసుర శక్తులు అధికంగా ఉంటాయి. అసుర శక్తులు అంటే ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్స్. అదే విధానంగా ఆ నెగిటివ్ ఫోర్స్ పైన ఎటువంటి యుద్ధం చేయడానికి కూడా పాజిటివ్ ఫోర్స్ అంతే స్ట్రాంగ్ అవ్వాలి కదా. అందరికీ అసుర శక్తి ఒకటే అనేది మైండ్ లో ఉండిపోయింది. ఆ అసుర శక్తిని శమనం చేయడానికి కూడా ఇంకొక దైవ శక్తి కూడా అదే ఫోర్స్ లో ఉంటుంది. ఈ రోజు ఈక్వాలిటీ అంతే. దైవీ శక్తి కూడా ఇప్పుడు రౌద్ర శక్తి అంటాం. ఘోర రూపంగా వచ్చే శక్తికి రౌద్ర రూపంగా వెళితే అప్పుడు అసుర శక్తి శమనం అవుతుంది. ఇది ఎంత ఫోర్స్ ఉంటుందో దైవిక శక్తి కూడా అంతే ఫోర్స్ ఉంటుంది. అందుకే ఈ రోజు చండీ పారాయణ చేయడం, దుర్గా స్తోత్రాలు చదవడం, లలితా సహస్రనామ స్తోత్రాలు చదవడం, ఇటువంటివి ఏది చేసినా అది ద్విగుణమైన లాభాన్ని మనకిస్తుంది. ఆదివారం అమావాస్య రోజు ఏ మంత్రాన్ని జపించినా ఆ మంత్రానికి చాలా విశేషమైన శక్తి వాళ్ళకి సిద్ధిస్తుంది. ఏ మంత్రమైనా సిద్ధిస్తుంది. లలితా సహస్రనామం చదువుకోండి, లేదంటే కనకదార స్తోత్రం చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, లక్ష్మీనారాయణులు పూజ చేయండి, అది కూడా ఒక సిద్ధి. గో పూజ చేయండి, అది కూడా ఒక సిద్ధి. సూర్య నమస్కారం చేయండి, అది కూడా ఒక సిద్ధి. ఇలా ఏ దేవతల్ని పూజించినా వాళ్ళు మనకి సిద్ధిస్తారు. అటువంటి దివ్యమైన శక్తి అమావాస్య రోజు మనకి ప్రాప్తిస్తుంది. ఈ రోజు మంత్ర జపం ఎలాగో మామూలు రోజు చేసేవే, గాయత్రి మంత్రం, మీకు ఏ మంత్రమైనా భక్తితో శ్రద్ధతో చదువుకోండి. అయితే ఈ రోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఒక నిమ్మ పండు తీసుకోండి. ఇంట్లో ఒక గాజు గ్లాస్, ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్, ఒక నిమ్మ పండుని 2 నిమ్మ పండ్లు తీసుకోండి. అవి తీసి అమ్మవారు ముందు పెట్టి చక్కగా పూజించేసి ఒక నిమ్మ పండుని నీళ్లలోకి వేసేసి ఇంటి బయట లేదా ఇంటి ముందు, ఇంటి లోపలే మనకి టీవీ షోకేస్ ఎక్కడైతే మనకి దృష్టికి కనబడుతుంటుందో అందులో వేసేయండి. ఆ నిమ్మ పండు ఏమైనా వెంటనే మునిగిపోతే, లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ వేరే నిమ్మ పండు వేస్తూ ఉండాలి. అంతే. అది పైనే ఉంది అంటే అది ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న చుట్టుపక్కల మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రాప్ చేసి అది కొన్ని రోజులకి మునిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని ఏం చేయాలి, ఒక చిటికుడు ఉప్పు అందులో వేసి దాన్ని తీసి ఆ నిమ్మ పండుని కట్ చేసి డస్ట్బిన్ లో పడేసి కొత్తగా కడిగి ఇంకోటి వేసుకోవాలి. అలా అమావాస్య రోజు చేస్తే మోస్ట్ పవర్ఫుల్ ఉంటుంది ఆ నిమ్మ పండుకి. అలా 2 నిమ్మ పండ్లు తీసుకుని ఒక నిమ్మ పండు నీళ్ళు వేసి పెట్టేయండి, అమ్మవారి దగ్గర పెట్టి పూజించి. తదుపరి ఇంకొక నిమ్మ పండుని ఇంటి గుమ్మం బయట వెళ్ళి దాన్ని 2 ఒప్పులు చేయాలి. చేసి దానికి కుంకుమం రాయాలి. కుడి చేతిలో ఉన్నది ఎడం వైపు, ఎడం చేతిలో ఉన్నది కుడి వైపు ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి ఆ ద్వారానికి నమస్కారం చేసుకుని కుడికాలు లోపల పెట్టొచ్చి, కుడికాలు లోపల పెట్టి అప్పుడు దేవుడి దగ్గర కూర్చొని మీ సంకల్పాలు ఏదైనా ప్రార్థిస్తే అవి శతసిద్ధము, అంటే జరిగే తీరుతుంది అని. అటువంటి బ్యూటిఫుల్. తర్వాత మరుసటి రోజు ఏం చేయొచ్చు, అవి తీసి డస్ట్బిన్ లో పడేయడమే, దాన్ని ఇంకేం చేసే అవసరం లేదు. ఇంత మాత్రం కంపల్సరీ ఈ రోజు ప్రతి ఇంట్లో చేయండి. మరియు ఈ రోజు తులసి చెట్టు, దానిమ్మ చెట్టు పక్క పక్కన పెట్టి పూజించి కనకదార స్తోత్రము చదివి కుబేర స్తోత్రం చదివితే ఇంటికి ధనం పూరయ ధనం ఆకర్షణ జరుగుతుంది. రావాల్సిన డబ్బు త్వరగా వస్తుంది. వెంకటేశ్వర స్వామికి బిల్వదళాలతో అర్చించి వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చదివితే ఇంటికి రావాల్సిన డబ్బు మనదైతే ఏదైతే ఉందో అది కూడా వెంటనే తిరిగి వస్తుంది. ఇటువంటివి ఎన్నో పూజలు ఉన్నాయి. ఎవరికి ఏది అవకాశం దొరుకుతుందో దాన్ని ఖచ్చితంగా పాటించండి. మరొకటి ధనుక్షేత్రపాల బలి అని, అది కూడా ఆచరించవచ్చు. అంటే ఇంట్లో నిన్న మీకు తెలియజేశాను కదా, అలా ఈ రోజు చేసుకోండి. అది మోస్ట్ ఒక ఈక్వల్ టు ఒక యజ్ఞం లాగా ప్రభావం చూపిస్తుంది. తర్వాత ఈ బాదాము గింజలు ఉంటాయి చూడండి, వాటిని నెయ్యిలో పెట్టేసి తర్వాత ఇలా రొట్టెని ఇలా నిలబెట్టి నెయ్యి పోసేసి పైన దీపం లాగా ఆ దాని గింజలకే వెలిగించండి. వెలుగుతూనే ఉంటుంది. దానిపైన ఏదైనా ఒక కప్పు లాగా మనం ఇలా నిలబెట్టేస్తే లెఫ్ట్ రైట్ ఒక కంచం లాగా ఇత్తడిది కానీ వెండిది కానీ ఏదైనా ఒక బౌల్ లేదా ఒక ఆకైనా సరే అది మండి దానిపైన పొగ నిండుకొని దాంట్లో కాటిక తయారవుతుంది. దాంట్లోకి అసెన్షియల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ కలిపేసి ఒక డబ్బా కేసి పెట్టుకొని రోజు
నుదటిలో ధరించడం వల్ల జనాకర్షణ జరుగుతుంది, దేవతాకర్షణ జరుగుతుంది, అన్ని విధాల పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. చిన్న పిల్లలకి కంటి కాటికి కూడా దాంట్లో పెట్టచ్చు, దృష్టి తగలకుండా కూడా పెట్టచ్చు. అంత గొప్ప శక్తి దానికి ఉంటుంది. కానీ అది చేసేటప్పుడు దాని ముందు కూర్చొని ఏదైనా స్తోత్రాన్ని మనం పారాయణం చేసుకుంటే ఆ స్తోత్రంలో ఉన్న శక్తి అంతా దానికి వెళ్ళి అది అలా మారుతుంది. ఇటువంటి అద్భుతాలు ఎన్నో చేసుకోవచ్చు ఆదివారం అశ్విని నక్షత్రంలో అమావాస్య వస్తే. నీలా సరస్వతి, ఎందుకు నీలా సరస్వతి ఈరోజు తెలియచేస్తున్నా అంటే, నీలా అనే రూపం వచ్చే ఆకాశం అంట, స్పేస్. సరస్వతి అనేది జ్ఞానము అని. మనకి ఈ ఒక సౌదామిని తంత్రము అని ఒక సాంస్క్రిట్ బుక్ చదివాను రీసెంట్ గా. హిందూ బనారస్ యూనివర్సిటీ రిలీజ్డ్, అది కాపీ ప్రింట్స్ దొరుకుతాయి మనకి, ఓల్డ్ పుస్తకం. దాంట్లో సౌదామిని తంత్రము అనే దాంట్లో నీలా సరస్వతి రూపాన్ని ఉగ్ర సరస్వతి అని కూడా చూపించారు. అయితే ఆ నీలా సరస్వతి అనేది ఎంత పవర్ఫుల్ అంటే, చతుర్థ శూన్య. చూడండి, చతుర్థ అంటే 4 సున్నాలని 1 కలిపితే, 4 సున్నాలు 1 కలిపేస్తే అది నీలా స్పేస్ అంటారు. స్పేస్ దాంట్లో వర్ణించారు. దాని మధ్యలో ఎలా ఉంటుందంటే చతుర్వేదాలకి సంబంధించిన స్వస్తిక్ అని. చూడండి, ఒక స్వస్తిక్ రాసి ఆ స్వస్తిక్ ఆఖరికి 1 సున్నా, ఇలా ఈ స్వస్తిక్ పైన ఉంటుంది కదా, దీన్ని 1 సున్నా, తర్వాత దీన్ని 1 సున్నా, ఇలా చేస్తే ఏదైతే ఉందో ఆ ఒక శక్తియే బ్రహ్మాండంలో పైనున్నది. దాని లోపలే అంతా ఉంది. ఇంకా ఎంత గొప్ప వర్ణన అంటే అంత గొప్ప వర్ణన. ఆ స్వస్తిక్ మనకి ఈ భూమండలం పైన ఇలా మనం ఏదైతే ఉన్నామో బ్రహ్మాండంలో, అక్కడ ఈ ఒక కృష్ణ బిలవము అని ఏదైతే అంటున్నామో, బ్లాక్ హోల్ అని ఏదైతే అంటున్నామో, ఖాళీ రంధ్రము అని ఏదైతే అంటున్నామో, ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారంటే ఈ స్వస్తిక్ చిన్నాకారం చేసి అది ఇలా తిరుగుతూ ఉంటే అందులో ఈ స్వస్తిక్ మధ్యలో అది కనబడకుండా కేవలం ఆ రింగ్స్ ఇలా ఇలా వేవ్స్ లా కనబడుతుంది. అది అద్భుతం. దాన్నే నీలా సరస్వతి అంటారు. ఆ రూపంగా వర్ణించారు. అలా ఒక అద్భుతంగా ఇలా తయారు చేసి, అంటే ఆ ఒక 4 రింగులతో మధ్యలో స్వస్తిక్తో తయారు చేసి దాన్ని ఏమంటామంటే సరస్వతి మండల. ఇదొక ద్వితీయమైన నీలా సరస్వతికి సంబంధించిన అద్భుతమైన ప్రకాశవంతమైన శక్తి అంటారు. ఆ శక్తి ఏ దానిపైన స్థితంగా ఉంటుంది అంటే సప్తదాహు అని వర్ణించారు. ఈ సప్తధాతు అంటే ఏంటప్పా అని వెతికాము. సప్తధాతులు దొరికేశాయి. ఓకే, దాన్ని తెలుసుకున్నాను. ఆ సప్తధాతుల్లో చిన్నగా ఒక స్క్వేర్ ఆకారంగా తయారు చేపించాను. అవంతా బాగైంది. అయితే దాంట్లో వర్ణించాడు సప్తధాతువులో అందులో నిక్షిప్యం ఉంటుంది అని. అంటే అప్పుడు అర్థమైంది శూన్యంలోపు ఎలా ఒక చెట్టు ఉందో అలా సప్తధాతు లోపలున్న అంతర్ధతో ఏదైతే ఉందో అదే జ్ఞానము అని. అంటే సప్తధాతువు అంటే ఎవరు చెప్పండి? ఈ శరీరము. అప్పుడు అర్థమైంది నాకు నిదానంగా. ఓకే, 7 చక్రాలు మనిషి శరీరంలో ఉన్నాయి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క వర్ణం. అదే విధానంగా బంగారుకి వెండికి అవి ఏవైతే ఉంటాయో సప్తధాతువులు, వాటికి ఒక్కొక్క వర్ణం. తర్వాత ఆ ఒక లోహాలు ఏదైతే సప్తధాతులు లోహాలు ఉన్నాయో అదే లోహాల ప్రభావము మరియు మన శరీరంలో ఉన్న సప్తధాతువుల నుంచి శరీరం ఉత్పత్తి అయింది కదా, దీంట్లో ఉన్న ఆ లోహాలకి దీనికి సంబంధం ఉంది. తర్వాత ఈ లోహాల్లో ఉన్న విశేషమైన వర్ణలు ఏవైతే ఉన్నాయో అవి మన 7 చక్రాల్లో జాగృత వ్యవస్థ ఉంది. ఈ మూటిని ఒకటి చేస్తే అప్పుడు మనకి ఉత్పత్తి అవుతుంది జ్ఞానము అని. అద్భుతమైన వర్ణన. తర్వాత ఆలోచించి ఓకే, దీన్ని ఏదో ఒకటి విధానంగా దీన్ని మనం డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి దాన్ని చక్కగా మధ్యలో ఒక స్వస్తిక్ వేసి చక్కగా చేసి తర్వాత దాన్ని ఈ ఒక స్త్రీతత్వం పురుషతత్వము అని మళ్ళీ అక్కడ వచ్చింది. ఓకే, జ్ఞానం సరస్వతి మనకు కావాలి కదా అని చెప్పి ఒక త్రిభుజాకారము తయారు చేశాం. ఈ త్రిభుజము అనేది మ్యాథమెటిక్స్ జామెట్రీలో వస్తుంది, మరియు వేదంలో వస్తుంది, జ్యోతిష్య శాస్త్రంలో వస్తుంది. మూల త్రికోణము అంటాం. మూల త్రికోణ స్థానం జ్యోతిష్య శాస్త్రంలో, వేదంలో వస్తుంది, వేదాంతంలోనూ వస్తుంది, అన్ని చోట్ల ఉంది. త్రిభుజము అంటే 3 త్రైగుణాహ, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మరియు
ఊర్ధ్వ కోనహ, పురుషతత్వం స్త్రీతత్వం, మూడు భుజాలు పైన ఒకటి కిందకి ఒకటి, 2 తత్వాల్ని విగడించారు. అటువంటివి 45 కలిసాయంటే ఒక శ్రీచక్రం అయిపోతుంది. 44, 45 ఇట్స్ డిఫరెంట్ గొప్ప శ్రీచక్రాకారాన్ని రచించవచ్చు. అదే విధానంగా చాలా అద్భుతమైన శక్తి ఈ ఒక త్రిభుజాకారము. అంటే ఈ త్రిభుజాకారం ఏదైతే ఉంటుందో దానికి త్రితప, గుర్తుపెట్టుకోండి, త్రితప అంటారు. అంటే 3 శక్తులు, 3 కాలాలు, 3 గుణాలు, శరీరం, ఆత్మ, జ్ఞానానికి ప్రతీకం. అదే విధానంగా భూమి, ఆకాశం మనకి ప్రతీకం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి ప్రతీకం. అదే విధానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ప్రతీకం. తర్వాత సరస్వతి, లక్ష్మి, పార్వతికి ప్రతీకం. చాలా అద్భుతమైన ప్రతీకము అది. అయితే ఆ గుణాలు మన శరీరాన్ని ఆకర్షించాలి అంటే ఏది ఎక్కడ ఉంటుందో ఆ గుణం ఆకర్షిస్తుంది కదా. అందుకే సప్తధాతువుల్లో తయారు చేస్తేనే దానికి అంత శక్తి వస్తుంది అని అర్థం. అలా సప్తధాతువులో చిన్నగా ఒకటి తయారు చేసి దాన్ని పెట్టి దాని వెనుక సరస్వతి మూల బీజ మంత్రాన్ని షట్కోణ రూపంగా రచించి దాన్ని పూజింపచేసి అక్కడ పెట్టి, నాకు ఈ రీసెర్చ్ కావాలి కదా, చేశాను. తర్వాత అది చక్కగా అయిన తర్వాత ఒకరు పుట్టినరోజు అని ఇంటికి వస్తే సరే వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలియదు, పూజా గదిలో అది ఉంటే తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు అది కట్టుకున్న తర్వాత విత్ ఇన్ 3 days లో వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఆలోచించే విధానం, ఏదో తెలియని శక్తి, వాళ్ళ ముఖంలో దివ్య తేజస్సు ఇవన్నీ ప్రాప్తించాయి. తర్వాత దాన్ని మళ్ళీ మరింత రీసెర్చ్ కి చేస్తే ఆఖరికి ఫైనలీ అది స్త్రీ, పురుషులు, పెద్దవారు, చిన్నవారు అందరూ వేసుకోవచ్చు మెడలో. ఎందుకంటే సప్తధాతువులు, 7 చక్రాలు జాగ్రత్త వ్యవస్థ వస్తాయి. ప్రతి మనిషికి కావాల్సింది జ్ఞానం మరియు ఈ త్రికోణాలు కదా. అన్ని శక్తులకి అద్భుతమైన శక్తి, స్వస్తిక్, పాజిటివ్ ఎనర్జీ, హై పవర్ పాజిటివ్ ఎనర్జీ. అప్పుడు మన పైన నర దృష్టి రాదు, భూత ప్రేతాల దృష్టి రాదు, యాంటీపోర్స్ ఏదైతే ఉంటుందో శరీరానికి అవన్నీ దూరం చేసే అద్భుతమైన యంత్రంగా అది తయారైంది. అలా మీకు కూడా ఇటువంటి యంత్రం ఏదైనా తయారు చేసి, అంటే ఈ సప్తధాతువులో తయారు చేసి పిల్లల మెడలో, మీ మెడలో, లేదో ఇంటి యజమాని మెడలో కట్టుకోండి. ఇంటి యజమాని మెడలో కట్టండి. చిన్నగానే ఉండాలి, 1/2 ఇంచ్ లోపలే ఉండాలి, లేదా 1/2 ఇంచులో ట్రయాంగిల్ షేప్ వచ్చేలా అలా చేసి దయచేసి దాన్ని వ్యవస్థ చేసుకోండి. అద్భుతంగా చదువుతారు. ఇది నమ్మకం కాదు, ఇది కొత్తగా ఇన్నోవేషన్. ఇది కొత్తగా కొన్ని గ్రంథాలని పరిశీలించి ఈ తంత్రాన్ని ఇన్నోవేషన్ చేసి ఒక యంత్రం గురించి మీకు ఈ రోజు తెలియజేశాను. ఇటువంటి విషయాలు దయచేసి కాపీ పేస్ట్ చేయకండి, ఎందుకంటే దాంట్లో అపారమైన జ్ఞానాన్ని పొంది తెలియచేస్తున్నాను. రేపు సోమవారం విశేషమైన రోజు. రేపు పొద్దున్నే, రేపు ఉదయాన్నే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. శివుడు ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించండి. భరణి నక్షత్రం, అపమృత్యులు, అపకంటకాలు పోతాయి. దయచేసి రేపు చాలా విశేషమైన రోజు. మీరందరూ కూడా రేపు ఉదయాన్నే మృత్యుంజయ మంత్రం జపించండి, చాలా శుభం జరుగుతుంది. ఇక విశేషంగా శివుడు ముందు కాస్త బెల్లము, బియ్యం, పచ్చి బియ్యము, బెల్లం, ఇవి 2 నైవేద్యం పెట్టి తర్వాత దాని చేతిలో పెట్టుకొని ఓం మృత్యుంజయాయ నమః అని స్వీకరించండి. ఆరోగ్యము ప్రాప్తిస్తుంది మరియు మృత్యు దోషాలు దూరం అవుతాయి. అద్భుతమైన పూజా విధానం. రేపు తప్పకుండా మృత్యుంజయ జపం, మృత్యుంజయ పూజ, లేదా శివుడికి పూజించి బెల్లం నైవేద్యం భుజించండి, చాలా మంచిది. ఇక రాబోయే రోజుల్లో 30వ తేదీ అక్షయ తృతీయ ఉంది. దయచేసి మనకి అత్యంత శ్రేష్టమైనది, దూరంగా పుణ్యక్షేత్రాలకి ఎదుర్కొని వెళ్తాం. ఎందుకోసం అంటే జీవితాంతం ఆ పుణ్యఫలం ఉండాలి అని కదా. అదే అక్షయ తృతీయ రోజు నది స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా, ఏదైనా తీర్థక్షేత్రానికి వెళ్ళినా, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించి వచ్చినా ఉదయాన్నే ఆ పుణ్యఫలం అక్షయం అవుతుంది. దీనివల్ల మీకు ఎవరికైనా పూర్వంలో కుంభమేళకు వెళ్ళని వారు ఈ అక్షయ తృతీయ రోజు వెళ్ళి స్నానం చేసిరండి, ఈ పుణ్యఫలం అక్షయం అవుతూనే ఉంటుంది అని నా అభిప్రాయం. ఇక ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు అమావాస్య ఎలాగో మీకు అందరికీ తెలిసినదే. ఈ రోజు నేను చెప్పిన అన్ని పూజలు మీరు ఏ సమయంలోనూ ఆచరించుకోండి.
ప్రాబ్లం లేదు. కానీ ఈ రోజు సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోష కాలంలో ఇంట్లోనే కాలభైరవాష్టకం చదువుకోండి కూర్చొని. ఇది శత్రువుల్ని స్తంభింప చేస్తుంది, శత్రు బలాన్ని కుగ్గిస్తుంది, మీకు శత్రువుల నుంచి రక్షణ కలబడుతుంది. బగళాముఖి స్తోత్రాన్ని చదవండి. ఇక మీకు ఎవరైనా చెడు చెయ్యాలంటే వాళ్ళే పారిపోతారు. కానీ తూర్పు దిశ మనం కూర్చొని చదువుకోవాలి. ఇవన్నీ ఈజీగా మీరు చదివేయచ్చు, చేసేయచ్చు. కానీ ఈ రోజు అమావాస్య రోజు సాయంత్రం విశేషమైన ఒక జ్యోతి దీపం వెలిగించాలి. ఈ రోజు పర్టికులర్ అశ్విని కుమారుల కోసం, ఆరోగ్యం కోసం, ఇంట్లో ధనధాన్య సమృద్ధి కోసం ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఒక స్వస్తిక్ రాయండి, పసుపులో స్వస్తిక్ రాయండి. చుట్టూ పసుపు రంగు పుష్పాలు పెట్టేయండి. మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టండి. అందులోకి 3 రకాల నూనె, ఒకటి నెయ్యి, రెండోది కొబ్బరి నూనె, మూడోది విప్ప నూనె, ఈ 3 పోసి 2 వత్తులు జాయిన్ చేసి అక్కడ పెట్టి దీపం వెలిగించండి. వెలిగించి ఓం దీపదుర్గాయే నమః అనుకుంటూ దానికి పూజించి ఆ వెలుగులో కూర్చొని మీరేదైనా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మీ ఇష్ట దేవతని ధ్యానం చేసి తదుపరి మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ కోరిక చక్కగా జరగాలని ఆ కొబ్బరికాయ కొట్టి ఇంటి దేవుడికి నైవేద్యం చేయండి. ఖచ్చితంగా ఆ సంకల్పం సిద్ధిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.